మాట్లాడుతాం సార్. ఎస్ సమీల్ గారు, మరి నిజంగానే కవిత గారు అన్నట్టుగా మీరు ప్రాపగండ చేస్తేనే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, అలాగ మా బీఆర్ఎస్ని బీజేపీని బూచిగా చూపించి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారని ఆవిడ చెప్పింది. దానికి ప్రజలు కూడా నమ్మారు కాబట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారని చెప్పేసి మాట్లాడు. నిజంగానే మరి కవిత గారి విషయంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుందో లేకపోతే ఆమె పార్టీ పెట్టుకుంటుందో ఆయన పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆయన దెయ్యాల చుట్టూ దెయ్యాలు ఉన్నాయనే కాదు, ఆ దెయ్యాలు ఎవరు ముందు బయటకు తీయమని ఇప్పుడు గంగాపురం వెంకటరెడ్డి గారు అడిగినట్టే ప్రతి ఒక్కరు అడిగారు. కానీ నిజంగానే మీకు సంబంధించి మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు దాని ద్వారానే మీరు అధికారంలోకి వచ్చారనే దాని మీద మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు దాని మీద? సార్, ఈరోజు కవిత గారు అక్క ఏమంటున్నారంటే మా పైన ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వారు అన్నారు. నిన్నగాక మొన్న అంతకుముందు ఇదే చర్చలో అంటే ఈ ఎపిసోడ్లను వాళ్ళు స్టార్టింగ్లో ఏమన్నారు, నేను జైల్లో ఉన్నప్పుడే ఈ సంప్రదింపులు జరిగినాయి అని అన్నారు. జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చి మాతోటి నన్ను కలవమంటే నేను దానికి వద్దన్నాను, దీంట్లో కేసుల్లోంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తాం అన్నారని కూడా ఆయన కూడా నేను సంవత్సరమైనా ఉంటా కానీ కలవనన్నాను, దాన్ని నేనే ఆపిన. అవి కూడా వచ్చినాయి. అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఆ రకమైనటువంటి వారే అన్నారు కదా సార్, ఆరోపణలో నిజమో అబద్ధమో ఇక మన తర్వాత తెలుసుకుందాం. వారే అన్నారు కదా. తర్వాత దీని కంటిన్యూషన్ లా ఒక సందర్భంలో బండి సంజయ్ గారు కూడా దీనిపైన ఒక రకమైన క్లారిటీ ఇచ్చారు కదా, కలవాలనుకున్నారు, కేసీఆర్ గారు వచ్చారని. మోదీ గారు కూడా చెప్పినారు కదా, ఎస్ ఈయన అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చారు కానీ నో అన్నానని. ఇలా మేము ఆరోపణ ఏముంది, మీరు అన్న మాటలే మేము ఎన్నికల్లో చెప్పినాం. మీరు అలా అన్న తర్వాత వీళ్ళు ఆ డిసైడ్కి వచ్చి వీళ్ళు ఆ నిర్ణయానికి వచ్చారని ఇప్పుడు వచ్చే అదే అంటారు. ఇప్పుడు ఆ రోజు మేము చెప్పినప్పుడు మీరు ఆరోపణలు అన్నారు, ఇప్పుడు ఆరోపణలు నిజం అని చెప్పేసి మీ పార్టీలో ఉన్నటువంటి అత్యంత అంటే పెద్ద నాయకులే చెప్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు చిన్న నాయకులు గారు, వారు పెద్దవారు. అట్లాగే ఇక మోదీ గారు ఎంత పెద్ద నాయకులో మనకు తెలుసు. తర్వాత అక్క కవిత కూడా సాక్షాత్తు చంద్రశేఖరరావు గారు కూతురే. వారు ఎందుకు అబద్ధం చెప్తారు? వారు అబద్ధాలు చెప్పారు కదా, పోనీ వాళ్ళైనా చెప్పానండి. లేదు వీళ్ళు అబద్ధాలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది అబద్ధం అంటే, ఇంకా మీరు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది అబద్ధం అంటే మీరు ఏమంటున్నారు తెలుసా? ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు అబద్ధం చెప్పారు, బండి సంజయ్ గారు అబద్ధం చెప్పారు, కవిత కూడా అబద్ధం చెప్పిందంటే మీ పార్టీ అధినేతలే అధినాయకత్వాన్ని మీరే అబద్ధం చెప్పినారని మీరు ఇంకొక రకంగా దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. సార్, అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట అంటే ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే నా అనుమానాలు ఇవి, నివృత్తి చేయగలిగితే చేయండి, లేకపోతే దట్స్ యువర్ విష్, మీ అప్ టు యువర్ ఇది. నేను దాన్ని ఏమన్నాను, ఒక నాయకుడు, ఉద్యమం చేసినటువంటి ఒక నాయకుడు, కమ్యూనిస్ట్ భావజాలం కలిగి ఎర్ర జెండా పార్టీలో పనిచేసినటువంటి ఒక నాయకుడు ఈ పింక్ జెండాకు నేను కూడా ఓనర్నే అన్నాడు కదా. గతంలో ఒక దగ్గర పనిచేసిండు, ఈరోజు ఇంకో దగ్గర ఎంపీగా ఉన్నారు. ఆ వ్యక్తి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడానికి ఇదే కదా ప్రధానమైనటువంటి అసలు విషయం, ఇదే కదా. ఆయన ఆ రోజు మాట్లాడుకుంటూ ఈ గులాబీ పార్టీకి నేను కూడా ఓనర్ని అన్నక్కడి నుంచే కదా కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇంత కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పుడు మీరు ఏం చేసారు? ఆయన ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి బయటికి పంపించేసారు. సరిగా మెడల్ పట్టి బయటికి నొక్కిరు అంటే వీళ్ళిద్దరు బాధపడతారు కాబట్టి ఆయనను బయటికి పంపించారు. మరి ఒక చిన్న మాట అన్నప్పుడు ఆయనను మీరు బయటకు పంపించినప్పుడు మీ పార్టీని ఇంత అబాసు పాలు చేస్తుంటే ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? మీ కూతురనే, మీ కుటుంబ సభ్యురాలనే, అదే కుటుంబ పంచాయతీ అంటున్నారు కదా, అంతే కదా సార్. లేఖ గురించి నేనేం మాట్లాడాను సార్, లేఖ గురించి ఎందుకు మాట్లాడాను అంటే లేఖ అనేది పొలిటికల్ ఇష్యూ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రియమైన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధినేతకు అని రాయలేదు, మై డియర్ డాడీ అంటూ రాసిందా, డాడీ అని రాసిందా? ఓకే. సో అది వాళ్ళిద్దరు తండ్రి కూతుర్ల మధ్యలో ఏం జరిగిందని నాకు కానీ మా పార్టీకి కానీ ఏం సంబంధం లేదు, మేము ఎక్కడ కూడా దాన్ని ఇన్ఫ్లుయర్ కాము. కానీ ఇంత మీ పార్టీ పైన కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నారు అంటే మా పార్టీలో దయ్యాలు ఉన్నారని మీరే చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఇంత మీ పార్టీని అబాస్పాలు చేస్తుంటే మీరు ఎందుకు కవిత మీద చర్యలు తీసుకుంటలేరు అన్నది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి, కేవలం అవినీతి ఆరోపణలు ఎవ్వరు చేయలే. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ఉద్యమ నాయకులు కానీ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎవ్వరు చేయలేదు. తెలంగాణ ఉద్యమకారులు కానీ పెండౌన్ చేసిన కార్మికులు కానీ ఎవ్వరు కూడా ఈ ఆరోపణలు చేయలేదు. జస్ట్ నిరాధారం అంటే ఆరోపణలే నిరాధారం. ఏంటి, మెడికల్లో అవినీతి జరుగుతుంది అని ఒక మాటను మీడియాకి లీక్ ఇచ్చి ఆ రోజు 2014లో
క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా రాజయ్య గారిని మీరు బర్తరఫ్ చేసి పంపించేశారు. పంపించరా? పంపించారు కదా. మరి మీరు రాజయ్య గారి పైన ఎవ్వరూ చేయనటువంటి అవినీతి ఆరోపణను మీరే లీక్ ఇచ్చి కేవలం అవినీతి జరిగిందని ఒక ఆరోపణ వేసి దానికి ఇంతవరకు ఎవ్వడూ ప్రూవ్ చేయలేదు. దాని మీద ఒక ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు వాళ్ళ పార్టీలో. అంటే ఆయన తప్పించడం కోసం ఏదో ఒక నెప వేసి బయటికి పంపించారు. అట్లాంటప్పుడు మీ పార్టీలో నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్ అని చెప్పి ఆరోపణలు వచ్చి జైలుకు పోయి జైల్లో శిక్ష అనుభవించి ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు కల్వకుంట్ల కవిత గారి మీద మీరు చర్యలు తీసుకుంటలేరు? ఈ విషయాలన్నీ మాట్లాడితే మొన్న ఎప్పుడో అక్క ఒక ధర్నా చేసి ఆ ధర్నాలో పింక్ బ్యాక్గ్రౌండ్ పింక్ గ్రీన్ వేసి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మరి కాదో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు వేసి ఖాళీ సార్ ఫోటో వేసారు, కేసీఆర్ గారి ఫోటో వేసి ఆమె ఫోటో వేసి ధర్నా వేసారు. చేసి ధర్నా వేసుకుంటూ మాట్లాడుకుంటే ఏమన్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తానికి ఇచ్చినట్లు లెక్క అని అన్నారు కదా. ఓకే, మీ ఫార్ములానే కరెక్ట్ సార్, కవితక్కనే కరెక్ట్. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజానికి మొత్తానికి ఇచ్చినట్టే కదా. అట్లాంటప్పుడు ఈ రాష్ట్రంలో 18% పైగా ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజయ్య గారిని మీరు బర్తరఫ్ చేసి బయటకు పంపించి అవమానించినప్పుడు మీరు యావత్ ఈ సామాజిక వర్గాన్ని అవమానించినట్టే కదా. మీకు తెలంగాణ సమాజానికి మీరు ఆపాదించినప్పుడు ఎందుకు మాదిగ సామాజిక వర్గానికి మేము ఆపాదించకూడదో చెప్పండి, అంతే కదా. కాబట్టి ఏంటంటే మీరైతే ఒకలాగా ఇదిటి వాళ్ళైతే ఇంకొకలాగా అనే సందర్భాన్ని ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. అయితే ఇంతకుముందు మాట్లాడుతుంటూ బెయిల్ వచ్చింది అది అని అన్నారు. బెయిల్ ఈజ్ నాట్ ఎ క్లీన్ చిట్ సార్, బెయిల్ ఈజ్ నాట్ ఎ క్లీన్ చిట్. ఎందుకు అంటే చట్ట ప్రకారము వారు లోపల అంటే మీ ఇన్వెస్టిగేషన్కి వారు అడ్డంకిగా ఉండకూడదని వారిని రిమాండ్లో పెట్టినప్పుడు మీ అధికారులు అంటే దాన్ని ఆ కేసుని సాల్వ్ చేయాలి సార్. సహజంగా జరగవు అవి, ఎందుకంటే రాజకీయాల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి సహజంగా జరగదు. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు కడిగిన ముచ్చులో బయటికి రాలేదంటారు? రాలేదు సార్, ఓన్లీ షీ ఈజ్ ఆన్ బెయిల్. రేపు పొద్దున బెయిల్ క్యాన్సిల్ చేసేది పరిస్థితి కాలేదు. మీకు ఇంకా వాదనలు జరగలేదు, మీ వాదనలు వినిపించాలి. కోర్టు కేసులోనే ఉంది, ఇంకా కేసు కోర్టులోనే ఉంది. రేపు పొద్దున మీరు సహకరించకపోతే మీ బెయిల్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మీరు బ్యాగ్ పట్టుకొని పోవాలి. అప్పుడు మీరు మొదటిసారి పోయినప్పుడు మీ కారెంకని నిలబడి ముసులు నవ్వులు నవ్విన వాళ్ళు ఈసారి బయటకు వచ్చి పక్క నవ్వుతారు. ఆ రోజు కవిత గారు ఏడ్చుకుంటూ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని కొడుకుని భర్తని ఆలింగనం చేసుకొని కారెక్కి వెళ్ళిపోయేటప్పుడు కారెంక నిలబడి ముసు నవ్వులు నవ్విన సందర్భాన్ని మనం చూడలేదా? ఆ రోజు దొంగచాటుగా నవ్విరు, ఈరోజు బయటకు వచ్చి పక్క నవ్వుతారు. ఏముంది? కాబట్టి ఏంటంటే గతంలో కూడా ఏదో మాట్లాడుతూ ఏదో రాఫెల్ కేసు గురించి చెప్పి రాఫెల్ అవినీతి జరుగుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు నెత్తి నోరు కొట్టుకుని చెప్తే ఈయనకేం పని లేదు, ఈయనకేం తెలియదు, ఈయనకు ఆత్రం తెలియదు, సూత్రం తెలియదు అని చాలా మంది మాట్లాడారు. మరి సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు కదా, మేమేం చెప్పలేదు కదా. మరి దానికి ఏం మాట్లాడతారో మాట్లాడండి. కాబట్టి ఏంటంటే ఈరోజు అన్నారితో లాస్ట్లో మాట్లాడుకుంటే ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారిని 50 లక్షలు ఏదో ఇచ్చుకుంటూ దొరికిన దొంగ అన్నారు. ఎవరి పైసలు ఎవరిచ్చిర్రు, ఎవరికి ఇచ్చిండ్రు? ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈజ్ జస్ట్ అన్ పర్సన్ ఆఫ్ పోస్ట్ మ్యాన్. ఆ పార్టీ అధినేత ఈ క్యాండిడేట్ దగ్గరికి పోయిరా అంటే ఆ పార్టీ కార్యకర్తగా పోయి వచ్చిండు. దానికి ఈయనెందుకు దొంగ అవుతాడు? ఇచ్చినోడు దొంగ అవుతాడు, తీసుకున్నాడు దొంగ అవుతాడు. అదే అంటున్నా. ఎవరు ఈయన పైసలా ఏమన్నా? ఈయన పైసలు అనేది కాదు, కానీ అక్కడ వీడియోలో ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటారు కదా కావాల్సింది. వాళ్ళ ఆ ప్రక్రియనే అదే ఆధారంగా దానికి ఎక్స్ప్లెనేషన్ చేశాను. నేను దానికే చెప్తున్నా. ఇప్పుడు దే బ్రీఫ్డ్ మీ అని ఎవరు అన్నారు? ఈయన అన్నాడా? ఈయన పోయి సార్ బాస్ పంపించాడు, మీరు మాట్లాడిరంట కదా, ఇగో మాట్లాడరు అని ఫోన్ ఇస్తే దే బ్రీఫ్డ్ మీ అని సంవత్సరం అంటే మరి ఇప్పటికి 11 సంవత్సరాలు ఏమవుతుంది దే బ్రీఫ్డ్ మీ అనే పదానికి. కాబట్టి ఆ బ్రీఫ్డ్కి ఈ బ్రీఫ్డ్కి ఈయన జస్ట్ పోస్ట్ ఇప్పటికీ ఆయన ఏదైతే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగని అంటున్నారు తప్పితే దాని మీదే మాట్లాడుతున్నారు తప్పితే అదే అంటున్నా. మరి దానికి సంబంధించి మీరు కూడా క్లారిటీ తేలేదు కదా. అదే చెప్తా ఇప్పుడు. అయితే మీరు అంటున్నారు కదా, ఆరోపణ చేస్తున్నారు కదా, 10 ఏళ్ళ అధికారంలో మీరే ఉన్నారు కదా, ఏం చేసిరు మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు?
ఒక్కొక్క టర్మ్ అయితే ఆయన ఎమ్మెల్యేగానే కూడా కొట్టిండ్రు. 6 నెలలు ఎమ్మెల్యే కూడా లేడు కదా, తీసుకొని లోపల పడేసి కేసు ప్రూవ్ చేసి పడేసి ఉండాల్సింది కదా. పెద్ద పెద్ద వకీళ్ళని పెట్టి ఏజీలను పెట్టి ఈయన తప్పు అని నిరూపించి మోహన్ తీసుకుపోయి లోపల వేయొచ్చు కదా. ఎందుకు చేత కాలేదు మీకు? ఎందుకు ఆ కేసును నిరూపించలేకపోయినరు? ఆయన తిరుమల తిరుపతికి దేవస్థానానికి ఫ్యామిలీతో పాటు దేవుని దగ్గరికి పోతే ఈడీ వచ్చింది, ఏసీబీ వచ్చింది, ఐటీ వచ్చింది, అన్ని శాఖలు, ఈ దేశంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలు వచ్చి వాళ్ళ ఇంట్లో మొత్తం, ఆయన ఇంట్లో లేనప్పుడు, ఆయన సమక్షంలో లేనప్పుడు అన్ని మొత్తం చీపీర్లు డస్ట్బిన్లతో సహా చెక్ చేసిపోయి సారీ సార్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని సంతకాలు పెట్టిపోయారు. వాళ్ళు ఏం చేసారు మీరు ఆ రోజు? కాబట్టి ఏంటంటే ఈరోజు మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మా నాయకుడిని మరేందనను, మీరు 50 లక్షలు ఇచ్చి దొరికిపోతున్న దొంగ అని మీరు అన్నప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకుని ఆ మాట అన్నారు. ఏంటి తెలుసా? నేను అంటలేను ఈ మాట. మీ పార్టీలో మా పాలమూరు జిల్లా అయినటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కారు గుర్తు మీద పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే అన్నారు. ఏమన్నారు? ఫీనిక్స్ కేసులో నువ్వు దొంగవి అన్నాడు. తర్వాత ఏమన్నారు? నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్ అన్నాడు. ఇంకోటి ఏమన్నారు? హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నువ్వు ఒక సూత్రధారివి అన్నాడు. ఇంకో మాట ఏమన్నారు? బీహార్లో దొంగ నోట్లను ప్రింట్ చేసినటువంటి వాడివి నువ్వు అన్నారు. మేమనలే మాట, మాకు ఏం సంబంధం లేదు, మేము చూడలేదు, మేము చెయ్యలేదు. కానీ ఈ మాట వారు వ్యాఖ్య చేసినప్పటికీ, అంటే ఇట్లాంటి సందర్భాలు జరిగేటప్పటికీ వారు ఐపీఎస్ ఆఫీసర్, వారు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న సందర్భంలో ఇవన్నీ జరిగింటే వారి దగ్గర ఎక్కడ ఇన్ఫర్మేషన్, అన్ని మాటలు మాట్లాడి ఎక్కడికి వెళ్ళాడు అది అందరికీ తెలిసిన విషయం. ఎక్కడిగా, అందుకే అంటున్నా సార్, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడే చెప్పిండు. పోనీ మీరు అందరూ ఏం చేస్తారు? ఆయన ప్రెస్ ముందర కూర్చోబెట్టి ఆ రోజు నేను మాట్లాడిన మాటలని తప్పు, నాకు క్షమించండి, సమాజానికి క్షమాపణలు చెప్పించండి, మీతోనే ఉన్నాడు కదా. రైట్ చూద్దాం, అదే మీ కొట్టంలోనే ఉంది కదా. రైట్ రాంగోపాల్ గారు, నిజంగా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలన్నీ నిజంగా ఎవరిని పిచ్చోని చేస్తారో తెలియదు కానీ, బట్ మొత్తానికైతే ఆ కుటుంబంలో ఒక చీలికి వచ్చింది. అది బీఆర్ఎస్ బీజేపీ కలయికతోనే ఇప్పుడు రేపొద్దున